తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, నేను చెప్పాను కదండి, ఖర్చులు కూడా మాకు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి నేను ఎలా బయటకొచ్చాను, నేను ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాను అనేది నా నా స్టోరీ. ఆ పరిస్థితిలో మా హస్బెండ్కి ఇష్టం లేకపోయినా సరే నేను బయట అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను బిజినెస్ చేస్తానంటే మా హస్బెండ్కి కూడా ఇష్టం లేదు. ఆయనకి ఏంటంటే చక్కగా ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి అనుకున్నాడు. కానీ పరిస్థితి ఆ విధంగా లేదు కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. ఒకప్పుడు నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను అంటే, నీకా బ్యాంక్ అకౌంటా, దేనికి, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏం చేయగలుగుతావు నువ్వు అని మా హస్బెండే అన్నారు. కానీ ఆ పరిస్థితిని దాటి వేలు కాదు లక్షలు నా అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ స్థాయికి నేను చేరగలిగాను. మీరు కూడా అనుకుంటే చేరగలుగుతారు. తర్వాత చాలా కష్టపడి నేను పైకి వచ్చాను.